సృష్టికర్త అనే బోధనాంశాన్ని తెలుగులో బైబిల్ వాక్యంతో వివరిస్తున్నాను. దేవుడు సృష్టికర్త. బైబిల్ బోధన. దేవుడు సమస్తానికి సృష్టికర్త. ఈ లోకంలో మనం చూసే ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి, కనిపించేది, కనిపించనిది అంతా ఆయనే సృష్టించాడు. ఈ సృష్టి అంతా ఆయన గొప్పతనాన్ని, శక్తిని తెలియచేస్తుంది. ఆయనే మనకు జీవము, శ్వాస మరియు సమస్తము ఇచ్చాడు. బైబిల్లో ఆదికాండము, జెనెసిస్ మొదటి అధ్యాయంలో ఈ సృష్టి గురించి చాలా స్పష్టంగా చెప్పబడింది. బైబిల్ వాక్యము: ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. ఆదికాండము 1:1. ఈ ఒక్క వాక్యము దేవుడు సృష్టికర్త అనే సత్యాన్ని బలపరుస్తుంది. ఆయన సృష్టిస్తున్నప్పుడు కేవలం కావాలి అని పలికితే చాలు, ఆ వస్తువు ఉనికిలోకి వచ్చింది. ఇది ఆయన శక్తికి నిదర్శనం. మరొక వాక్యం యెషయా గ్రంథం నుండి: నేనే యెహోవాను, నేనే సమస్తమును సృజించితిని, నేనే ఒంటరిగా భూమిని విస్తరించితిని. యెషయా 44:24. ఈ వాక్యం ద్వారా దేవుడు ఏ సహాయమూ లేకుండా ఒంటరిగానే ఈ సృష్టిని చేశాడని తెలుస్తుంది. ఆయన ఈ సృష్టికి మూలము మరియు అంతము కూడా ఆయనే. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవునివైపు మన హృదయం కృతజ్ఞతతో నిండి, ఆరాధన మరియు భక్తిభావంతో నిండిపోతుంది. ఆయనను సృష్టికర్తగా గుర్తించడమంటే మన జీవితాలు ఆయన చేతిలో ఉన్నాయని, ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలని ఒప్పుకోవడం. ఇది మనల్ని వినయంతో, గౌరవంతో ఆయనకు లొంగి ఉండేలా చేస్తుంది. మనం జీవించి ఉన్నామంటే అది ఆయన సృష్టి ఫలితమే. కాబట్టి ఆయనకే మహిమ, ఘనత మరియు ఆరాధన చెల్లిద్దాం.